పెన్షన్ రివిజన్ మీద సార్ డీలింకింగ్ అన్న దాన్ని ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు ప్రకటించినా కూడా పెన్షన్ అసోసియేషన్లో లేకపోతే పెన్షనర్లలో ఒక కీలకమైన పాయింట్ ప్రభుత్వం అఫీషియల్గా అనౌన్స్ చేసింది అన్న సంతోషం పెన్షనర్లలో కనపడలేదు. ఒకటి. రెండోది, కొంతమంది మేధావులు, ఇప్పటికీ నేను మేధావులే అన్నాను, మేధావులు అనలేదు, మేధావులు అంగీకరించాలి కదా మనం, ఇప్పటికీ వేతన సవరణ ఉద్యోగులకి జరగకుండా పెన్షన్ సవరణ జరిగే అవకాశమే లేదు అని ఇప్పటికీ చెప్తున్నారు వాళ్ళు. రకరకాలైన పాయింట్లు, 98 డివోటీ ఆర్డర్ ఈ ఆర్డర్, అసలు ఏంటి సార్ ఈ కన్ఫ్యూజను అన్న క్వశ్చన్లు వచ్చినాయి. నేను ఒక వారం రోజులు అసలు పెన్షన్ రివిజన్ గురించి వీడియో పెట్టకూడదు, వేరే పెడదాం అనుకున్నా. కానీ కరెంట్ టాపిక్సే డిస్కస్ చేస్తేనే కొంచెం జనాలకి అర్థమవుతుంది, చూస్తారు కదా. ఈరోజున్న ఇంట్రెస్ట్ చచ్చిపోతే రేపు వేరే ప్రాబ్లం వస్తే నిన్నటి సబ్జెక్టు మర్చిపోయే అవకాశం ఉంటుంది, మనం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో ఈ సబ్జెక్టు మళ్ళీ తీసుకున్నాం. 2 అంశాలు మనం గమనించాలి. భారతదేశంలో ఐడిఏ మీద పెన్షన్ తీసుకుంటున్న ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ బార్ ఎంటీఎన్ఎల్ అని మనోళ్ళు కొన్ని పెన్షన్ అసోసియేషన్లు అసలు ఎంటీఎన్ఎల్ లేకుండా బిఎస్ఎన్ఎల్ లేదు అన్న అభిప్రాయాన్ని కలగజేస్తున్నారు. దాని మీద చాలా వీడియోల్లో నేను కామెంట్లు చేశాను, మీకు తెలుసు. రెండో పాయింట్, 2 సార్లు ఇప్పటికే పెన్షన్ రివిజన్ ఐడిఏ పే స్కేల్స్ మీద జరిగింది. పెన్షన్ అసోసియేషన్లన్నీ కూర్చుని మొట్టమొదటిసారి అసలు ఎలా చేస్తే బాగుంటుంది అన్న విషయం తమలో తాము చర్చించుకున్నారు. మొదటిసారి కూర్చున్నప్పుడే భేదాభిప్రాయాలన్నీ తొలగిపోవు, చాలా అంశాలు ఉంటాయి. పాలసీ విధానపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అత్యున్నత అసోసియేషన్ల నాయకులు కూర్చున్నప్పుడు ఐడియాలజికల్ డిఫరెన్సెస్ వస్తాయి. ఆ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ పోగొట్టుకుని జాయింట్ ఫోరం ఫామ్ చేయాలనో కంబైన్డ్ స్ట్రగుల్స్ చేయాలో అంటే కొంత ప్రాబ్లం వస్తుంది మొదట్లో. ఇటువంటి మీటింగ్లు ఒక 4-5 జరిగితే తప్ప ఆ భేదాభిప్రాయాలు ఒక కొలిక్కి రావు అని కూడా మనం వీడియోలో చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు వస్తున్న సమస్య ఏమిటంటే, ఉద్యోగస్తులకి, బిఎస్ఎన్ఎల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులకి వేతన సవరణ చేయకుండా నీ పే స్కేల్ ఎట్లా నిర్ణయిస్తారు? ఇక్కడ 2-3 అంశాలు మనం గమనించుకునే అవసరం ఉంది. ఒక సీనియర్ యూనియన్ నాయకుడే నన్ను ప్రశ్నించింది ఏంటంటే, సార్ నేను 2014లో 13లో రిటైర్ అయ్యాను, నాకు బేసిక్లో 1/1/2017 నాటి 119.5 కలిపి పే ఫిక్సేషన్ చేస్తారా? ఎలా చేస్తారు? అరే నువ్వు 2014లో రేట్ అయితే నీకేం సంబంధం అబ్బా, లాస్ట్ పే డ్రాను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది కాబట్టి నీకు మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ ఎంత అన్నది చేసుకుని నీ పెన్షన్ బేసిక్ ఎంత ఉందో అది ఇంటూ మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ వేస్తారు. మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్తో నీ బేసిక్ నిర్ణయించబడుతుంది. కొత్త డిఏ ఎంత ఉంటే అంత కలుపుతారు. మరి 119.5తో హెచ్చవేయాలంటున్నారు కదా సార్, ఆ డిఏని కలపాలంటున్నారు కదా సార్, అదేంటి అని అన్నాడు. అది 1/1/2017 తర్వాత వాళ్ళకి కదా అని అన్నా. వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటి? ఇది వచ్చిన క్వశ్చన్. వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటంటే, వాళ్ళు 1/1/2017 ముందు ఉన్న వాళ్ళకి లాస్ట్ పే డ్రాన్ ఆల్రెడీ అయిపోయింది. వాళ్ళు ఆ రోజుకి బిఎస్ఎన్ఎల్లో ఉద్యోగస్తులు కారు, వాళ్ళు పెన్షనర్లు, వాళ్ళ పెన్షన్ పెంచాలి. 1/1/2017 నుంచి మనం పెన్షన్ రివిజన్ చేయాలి కాబట్టి వాళ్ళకి మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ అంటే 1/1/2017 ముందున్న వాళ్ళకి మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ ఎంత, 5 ఇస్తారా, 10 ఇస్తారా, 15 ఇస్తారా అన్న దాన్ని బట్టి మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ డిసైడ్ అవుతుంది. దాన్ని బట్టి హెచ్చవేసుకుంటారు, సరిపోద్ది.
1/1/2017 తర్వాత రిటైర్ అయిన వాళ్ళకి 17లోనో 18లోనో 19లోనో 2020లోనో రిటైర్ అయిన వాళ్ళకి 21, 22, 23 కూడా ఎప్పుడన్నా కానీ రిటైర్ అయ్యే వాళ్ళకి 1/1/2017 నుంచి పే ఫిక్సేషన్ చేయాలి. తర్వాత అతను రిటైర్ అయ్యేదాకా అతనికి వచ్చే ఇంక్రిమెంట్లు, అతనికి వచ్చే ప్రమోషన్లు కూడా కలపాలి. ఆ ఇంక్రిమెంట్లన్నీ కలపాలంటే కొత్త బేసిక్ మీద కలపాల్సి వస్తుంది. ఎందుకు? మన వేతన సవరణ 1/1/2017 నుంచి జరుగుతుంది కాబట్టి. మీరు ఇప్పుడు అన్నారు కదా సార్ వేతన సవరణ అని. వేతన సవరణ జరగలేదు కదా వర్కింగ్ ఎంప్లాయీస్కి అని అంటారు. నిన్న డిఓటీలో 2 రోజుల క్రితం జరిగిన బోర్డు మన యూనియన్లతో జరిగిన మీటింగ్లో చెప్పింది ఏంటి? ఒక స్లైడ్ ఎవరో ఫోటో తీసి పంపించారు. ఏమని? 1/1/2017 తర్వాత రిటైర్ అయిన ఉద్యోగస్తులకి కూడా ఆ రోజుకి ఉన్న 119.5 డిఏ కలిపి ఫిట్మెంట్ డిఓటీ ఎంత అనౌన్స్ చేస్తుందో ఆ ఫిట్మెంట్ కలిపి ఆ కలిపిన ఫిట్మెంట్కి వచ్చే బేసిక్ని 3వ వేతన సవరణ సంఘం సిఫార్సు చేసిన పే స్కేల్కి అనుగుణంగా నోషనల్గా రూపొందించే పే స్కేల్స్లో ఫిక్స్ చేస్తాము. నోషనల్ అంటే ఏంది సార్? క్వశ్చన్ ఆన్సర్ కదా. నోషనల్ అంటే ఏంటి అని అంటే నీకు డబ్బులు ఏమీ ఇవ్వకుండా పేపర్ మీద మాత్రమే నీ పే ఫిక్సేషను, నీ జీతము పెంచే ప్రక్రియని నోషనల్ అంటారు. పేపర్ మీదే నీ బేసిక్ పెరుగుతుంది, నీ ఇంక్రిమెంట్ రేటు పెరుగుతుంది, అన్నీ పెరుగుతాయి, కానీ నీకు డబ్బులు ఏమి రారు. దీన్ని నోషనల్ అంటారు. మరి ఏంటి సార్ ఉపయోగము అని అంటే ఆ వ్యక్తి ఎప్పుడు రిటైర్ అయ్యారు అన్న దానికి లాస్ట్ జీతం ఎంత ఉందో నిర్ణయించటం కోసం వాళ్ళు రూపొందిస్తున్న విధానం. ఈ విధానాన్ని మనం క్వశ్చన్ చేయాలా అని అంటే ఒక కొత్త విధానం రూపొందించబడుతుంది. వర్కింగ్ ఎంప్లాయీస్కి వేతన సవరణ వచ్చే ఉద్దేశం లేదు, వచ్చే అవకాశం తక్కువ. కాబట్టి నా పెన్షన్ నాకు డిసైడ్ చేయి. ఇప్పటికే నేను ఉన్న 22 ఏళ్ళు బిఎస్ఎన్ఎల్లో ఉంటే 14 సంవత్సరాలు అరియర్స్ పోగొట్టుకున్నాను, ఇంకా పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేను. వర్కింగ్ ఎంప్లాయీస్కి నాకు సంబంధం లేదు కాబట్టి, ఎందుకు? వాళ్ళకి బిఎస్ఎన్ఎల్ ఇస్తుంది, మాకు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి మా పెన్షన్ మార్చండి, పెంచండి అని అడగటంలో తప్పు లేనప్పుడు, దాన్ని సూత్రప్రాయంగా డిఓటీ అంగీకరించినప్పుడు సూత్రప్రాయంగా అంగీకరించిన అంశాన్ని ఎలా రూల్స్ రూపొందించాలో రూల్స్ రూపొందించే డిఓటీకి తెలియకుండా పోతుందా? కొంతమంది అసలు పే స్కేల్ ఎట్లా డిసైడ్ చేస్తావు సార్, అసలు యూనియన్లతో అగ్రిమెంటే లేకుండా నాన్ ఎగ్జిక్యూటివ్ పే స్కేల్స్ ఎట్లా డిసైడ్ చేస్తావు అని అంటే అదే నోషనల్. అంటే పేపర్ మీద చూపించే ప్రమోషన్, పేపర్ మీద నీకు ఇచ్చే ఇంక్రిమెంటు, కానీ నువ్వు రిటైర్ అయ్యే నాటికి నీ బేసిక్ డిసైడ్ అవుతుంది నోషనల్గా అంటే పేపర్ మీద. దాన్నే 50% లెక్కేసి నీ పెన్షన్ ఫిక్స్ చేసేస్తాడు, అయిపోయింది. ఇంకొక ఆయన ఒక క్వశ్చన్ అడిగాడు. ఏమని? మరి యూనియన్ నాయకులు కొంతమంది, సీనియర్ యూనియన్ నాయకులు కొంతమంది దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు సార్ అని. అంటే మనం ఒక మైండ్ సెట్లో ఉన్నాం. ఏమని మైండ్ సెట్లో ఉన్నాము? వేతన సవరణతో పాటే పే కమిషన్ మనం పెన్షన్ రివిజన్ మనం తీసుకుంటాం. ఇంకో క్వశ్చన్ కూడా నన్ను ఒక ఆయన అడిగారు. ఏమని? సార్ 37A పెన్షన్ రివిజన్ అన్న అంశం ఉంటే అసలు ఈ సమస్యలే వచ్చేవి కాదు కదా సార్. ఇమ్మీడియట్గా ఇంకొక యూనియన్కి సంబంధించిన యూనియన్ నాయకుడు నాతో ఉన్నాడు. పెన్షన్ రివిజన్ అనేది ఎక్కడ రూల్స్లో ఎక్కడుందో నాకు చూపించు. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో అంటే ఏ అంశాల మీద పే కమిషన్ రికమెండేషన్ చేయాలి అన్న అంశంలో కొన్ని అంశాలు ప్రభుత్వం వాళ్ళకి చెప్తుంది. ఈ అంశాల మీద మీ రికమెండేషన్స్ ఇవ్వండి అని చెప్తుంది. ఆ రికమెండేషన్స్ మీదనే వాళ్ళు కొన్ని సిఫార్సులు చేస్తారు. కాబట్టే మనకు పెన్షన్ మారుతుంది అని అన్నారు. కానీ దీనికి పర్మనెంట్ సొల్యూషన్గా కోరుకున్నాం కాబట్టే వేతన సవరణతో సంబంధం లేని పెన్షన్ రివిజన్ మనం అడుగుతున్నాం. దాన్ని ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినాక దానికి ఏమేమి రూల్స్ మార్చాలి, ఎలా చేయాలి అన్నది ప్రభుత్వం డిసైడ్ చేయాలా, యూనియన్లు చెప్పాలా? యూనియన్లలో ఉన్న కొంతమంది నాయకులు
వేతన సవరణతో పాటే మా సంతకం లేకుండా, మా అంటే యూనియన్ లీడర్ల సంతకాలు లేకుండా మీకు రాదు అని చెప్తున్నారంటే దాదాపు 4 లక్షల మంది పెన్షనర్ల ప్రయోజనాలని వీళ్ళు ఏం చేస్తున్నట్టు? వర్కింగ్ ఎంప్లాయీస్ యొక్క వేతన సవరణ రాకూడదు అని మనం ఎక్కడన్నా చెప్పామా? ఇన్ఫ్యాక్ట్ వంగా గీత, గౌరవనీయ కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగా గీత గారి ద్వారా ఆల్రెడీ బోర్డు రికమెండ్ చేసింది వేతన సవరణ కూడా ఇవ్వండి అని ఒక సపరేట్ లెటర్ ఇచ్చాం. కమ్యూనికేషన్ల మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి, కమ్యూనికేషన్ల సహాయ మంత్రి గౌరవనీయులు శ్రీ దేవ్సింగ్ చౌహాన్ గారికి. ఒక పెన్షనర్గా నాకేం అవసరం లేదు, కానీ ఒక సంస్థలో 37 ఏళ్ళు పనిచేసిన తర్వాత, డిఓటీ ప్లస్ బిఎస్ఎన్ఎల్ కలుపుకుని 38 ఏళ్ళు పనిచేసిన తర్వాత ఆ సంస్థ మీద ఉన్న, ఉద్యోగస్తుల మీద ఉన్న అవినాభావ సంబంధం కొద్దే ఆ పిటిషన్ ఇస్తాం. కానీ వాళ్ళకి జరగకుండా మీకు తీసుకోవద్దు. ఒకవేళ పెన్షన్ రివిజన్కి సంబంధించిన ఉత్తర్వులు 1 నెల, 2 నెలలు, 3 నెలల లోపల వస్తే వర్కింగ్ ఎంప్లాయీస్లో అసహనం పెరిగిపోతుంది యూనియన్ల మీద అన్న అభిప్రాయం కొంతమంది నాయకులలో ఉంటే దాన్ని ప్రభుత్వం ఎందుకు అంగీకరిస్తుంది? ప్రభుత్వం అంగీకరించింది కదా ఇప్పుడు డీలింకింగ్ అన్న పదాన్ని. కాబట్టి ఒక అంశంలో ఒక ఏకాభిప్రాయ సాధన కోసం కృషి జరుగుతున్నప్పుడు ఆ కృషికి అడ్డం పడటం కొంతమంది ఈనో లీడర్లకి, ఈనో అంటే మీకు అర్థమై ఉంటుంది, కడుపులో గ్యాస్ట్రిక్ ట్రబుల్, అసూయ, ద్వేషము, ఇది జరగకూడదు, పలానోడికి పేరు వస్తుందేమో, పలానా యూనియన్కి పేరు వస్తుందేమో, పలానా అసోసియేషన్కి పేరు వస్తుందేమో, ఇవి ఒక ఏజ్ తర్వాత ఉంటాయి, కానీ తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది అని నేను భావిస్తున్నాను. ధన్యవాదాలు.